ఆత్మ నవల 6వ భాగం. 5వ భాగంలో ప్రసన్న, వంశీ కలిసి రాయలసీమలోని ఒక పల్లెటూరుకి వెళ్తారు. అక్కడ ఒక పాపకి పూర్వజన్మ గుర్తొచ్చింది. ఆ అమ్మాయిని అడిగి దెయ్యాలు, గత జన్మ ఇవన్నీ గురించి తెలుసుకుందామని వెళ్తారు. అక్కడికి సడన్గా పోలీసులు వస్తారు. ఇక కంటిన్యూషను. దాదాపు 50 కార్లు వెంటొస్తుండగా వచ్చి ఆగింది కాంటెస్సా కారు. ముందు జాతీయ జెండా ఎగురుతుంది. అందులోంచి క్రిందకు దిగాడు హోమ్ మినిస్టర్. ప్రియమైన ప్రజలారా, మీ అందరికీ దండాలు. మీరంతా గొప్ప భక్తులు. నేను భక్తున్నే, అందుకే ఇలా వచ్చాను. నేను చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక్కడే. అన్ని మతాలు చెప్పేది అదే. కానీ ప్రజలు మాత్రం కోట్ల సంఖ్యలో ఉన్నారు. అందుకే మా ప్రభుత్వానికి ప్రజలే దేవుళ్ళు. మీకు తెలుసు, మీ అందరి కోసం మా ప్రభుత్వం ఎన్నో పథకాలు చేపట్టింది, చేపట్టబోతుంది. ఎందుకని ఇవన్నీ చేస్తున్నామంటే మీకోసం. మీరంటే ఎవరు? ప్రజలు కాదు, సాక్షాత్తు భగవంతుడి ప్రతినిధులు. అందుకే మీకోసం నా ప్రాణాలనైనా ఇచ్చేద్దాం అనిపిస్తుంది. మీ శ్రేయస్సు కోసం, మీ బ్రతుకుల్లో వెలుగు తేవడం కోసం మా ప్రభుత్వం ఎన్ని కష్టాలకు వచ్చైనా సరే ప్రజాసేవ చేస్తుంది. ముఖ్యంగా నేను చెప్పడం ఏమిటంటే దేవుడు అంటే ఎవరు? మీరే, అంటే ప్రజలు. మరి ప్రజలంటే ఎవరు? ఇంకెవరు? దేవుడే. అందుకే మా ప్రభుత్వం అనుకుంటూ మరో గంట సేపు హోమ్ మినిస్టర్ తినేశాడు. జనాలు మీటింగులకు రావడం మానేసి చాలా కాలం అయ్యింది. డబ్బులు ఇచ్చి, పులిహోర పొట్లాలు ఇచ్చి, లారీల్లో ట్రాక్టర్లో తోలుతుంటేనే దిక్కులేదు. అటువంటిది ఫ్రీగా అంతమంది జనాన్ని ఒకే చోట చూసేసరికి హోమ్ మినిస్టర్ తట్టుకోలేక ఇందాకటి లాంటి అద్భుతమైన ఉపన్యాసం దంచాడు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు మల్లేశ్వరి అమ్మవారితో ముచ్చటిస్తారు. ప్రజలు, భక్తులు అంతా నిశ్శబ్దంగా ఉంటూ గమనించవలసిందిగా ప్రార్థన అని మైక్లో ఎవరో అనౌన్స్మెంట్ వినిపించింది. నమస్కారం తల్లి. హోమ్ మినిస్టర్ 2 చేతులు జోడించి నమస్కరించి వేదిక మీదే క్రింద కూర్చున్నారు. పాప ఆశీర్వదిస్తున్నట్లు చేయెత్తింది. తల్లి, మేము రాజకీయవేత్తలం. నీకు తెలియంది ఏముంది? ఎప్పుడూ ప్రజలకు ఎలా సేవ చేయాలా అనే మా ఆలోచన. అందుకే నీ సంగతి తెలియగానే పరిగెత్తుకొచ్చాను. నీ పూర్వజన్మ గురించి నా చెవులారా విని తరించాలని ఉంది తల్లి అన్నాడు. పాప చెప్పడం మొదలుపెట్టింది. నేను ఇదే ఊర్లో ఉండే మరియమ్మను. నన్ను పొలంలో పాము కాటేసింది. మా మత ఆచారం ప్రకారం నన్ను ఖననం చేశారు. నా ఆత్మ చాలా కాలం ఇక్కడే తిరిగింది. కొంతకాలం తర్వాత నాకు దేవుడి దగ్గరకు పిలుపొచ్చింది. నన్ను చూసి దేవుడు, నువ్వు మళ్ళీ జన్మెత్తాలి. ఈసారి పుట్టగానే నువ్వు నీ పునర్జన్మను గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత నా మహత్యాల గురించి ప్రజలకు చెప్పాలి అని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత నేను ఈ జన్మలో మల్లీశ్వరిగా పుట్టాను. నాకు గత జన్మ స్మృతులు ఉండడం వల్లనే నా పూర్వజన్మలోని భర్తను, పిల్లలను గుర్తించాను. ఈ రోజుకి నాకు నా ముందటి జన్మ తాలూకు విషయాలన్నీ చాలా చక్కగా గుర్తున్నాయి అని చెప్తుంది పాప. హోమ్ మినిస్టర్ భక్తి పారవస్యంతో లెంపలు వేసుకున్నాడు. నిజమే తల్లి, నిన్ను ఆ దేవుడే పంపించాడు. మాలాంటి అజ్ఞానులను రక్షించేందుకు పంపించాడు తల్లి. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు తల్లి. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాము అన్నాడు. మంత్రిగారి వెంట వచ్చిన దూరదర్శన్ వాళ్ళు దీన్నంతటినీ చిత్రీకరిస్తున్నారు. 2-3 ప్రైవేట్ టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా అంతా రికార్డ్ చేస్తున్నారు. తల్లి, నువ్వు గొప్ప శక్తులు ఉన్నదానివి. సాక్షాత్తు ఆ భగవంతుడే పంపగా వచ్చిందానివి అంటూ ఓ క్షణం ఆగాడు హోమ్ మినిస్టర్. నా భవిష్యత్తు ఎలాగుంది తల్లి? మనస్సులో ఉండబట్టుకోలేక అడుగుతున్నాను అని అన్నాడు. నీ భవిష్యత్తుకేం దివ్యంగా ఉంది అంది ఆ పాప. హోమ్ మినిస్టర్ ఆనందం పట్టలేక మరోసారి లెంపలు వాయించుకున్నాడు. ఇంకో ప్రశ్న అడుగుతున్నాను తల్లి, వేరేగా అనుకోవద్దు. మా పార్టీ పరిస్థితి ఏమిటి తల్లి అని అడిగాడు. పాప కళ్ళు మూసుకుంది. అంతా ఆతృతగా చూడసాగారు. 5 నిమిషాల తర్వాత పాప కళ్ళు తెరిచి మందహాసం చేసింది. భగవంతుణ్ణే నేరుగా అడిగాను. మీ పార్టీకి తిరుగులేదు. రాబోయే ఎన్నికల్లో మీ పార్టీ ఘన విజయం సాధించి తిరిగి అధికారంలోకి వస్తుంది అని చెప్పింది. మంత్రి తాలూకు భక్తగణం ఆనందం దాచుకోలేక జయజయధ్వానాలు చేశారు. తల్లి, మా నాయకుడు అదే ముఖ్యమంత్రి గారు ఏనాటికైనా ప్రధానమంత్రి అవుతారా అని అడిగారు. తప్పకుండా అవుతారు అంది పాప. హోమ్ మినిస్టర్ చప్పున పాప కాళ్ల మీద పడిపోయాడు. చాలు తల్లి, చాలు. ఈ ఆనందం చాలు. ఇంకా తట్టుకోలేకపోతున్నాను. తక్షణం ఈ గ్రామానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తాను. ఈ గ్రామాన్ని దేవేంద్ర సీమలా చేస్తాను. సిమెంట్ రోడ్లు చేయిస్తాను. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తెప్పించి అని మరో గంట సేపు జరిగేదాన్నంతా తదేక దీక్షగా చూశాడు వంశీ అతను చెప్తుంటే. పద వెళ్దాం అన్నాడు ప్రసన్నతో తాపీగా. ఇంతమంది జనంలో మనల్ని వెళ్ళనిస్తారా సందేహంగా అడిగాడు ప్రసన్న. నేను వెళ్దాం అంటుంది స్టేజ్ మీద కాదు, తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు వంశీ. ప్రసన్న పిచ్చెక్కినంత ఆశ్చర్యంగా చూశాడు వంశీ వంక.
ఏమిటన్నా నువ్వు చెప్పేది? ఇంత దూరం కష్టపడి వచ్చింది తిరిగి వెళ్ళిపోవడానికా? ఈరోజు కాకపోతే రేపు, లేకపోతే వారం రోజుల తర్వాత. వెయిట్ చేసైనా సరే నీ సందేహాలకు సమాధానాలు తేల్చుకుందాం అని అన్నాడు అతను. హోమ్ మినిస్టర్ అడిగిన ప్రశ్నలకు ఎలా టక్టకా సమాధానాలు చెప్పిందో చూసావా? కొంచెం ఓపిక పట్టావంటే నీకు పిచ్చెక్కించే ఆత్మలు, అతిథి శక్తుల గురించి నీ సందేహాలని తీర్చేస్తుందన్నా అన్నాడు ప్రసన్న. నువ్వు వస్తున్నావా లేదా? ఒక్కడనే వదిలేసి వెళ్ళిపోయానని ఆ తర్వాత నిందలు వేయొద్దు అన్నాడు వంశీ. అది కాదన్నా అన్నాడు ప్రసన్న. షట్ యు బ్లడీ మౌత్ అండ్ ఫాలో మీ అంటూ వంశీ పెద్ద పెద్ద అంగలు వేస్తూ బయలుదేరాడు. తప్పనిసరే ప్రసన్న పడుతూ లేస్తూ వంశీని ఫాలో అయ్యాడు. హోటల్కి చేరుకునేసరికి రాత్రి 2 అవుతుంది. వంశీ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేశాడు. బెల్ కొట్టి బాయ్ని పిలిచాడు. డిన్నర్ కాదు కదా, టిఫిన్ కూడా లేదు. 24 అవర్స్ రూమ్ సర్వీస్ కాబట్టి టీ కాఫీ దొరుకుతాయి అన్నాడు. 2 గ్లాసులు పాలు తెప్పించాడు. ఓ గ్లాస్ పాలు త్రాగేసి బెడ్ మీదకు చేరి నిద్రకు ఉపక్రమించాడు వంశీ. జరుగుతున్నదంతా చూస్తున్న ప్రసన్న ఇక ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయాడు. ఈ మాత్రం పాలు త్రాగి పడుకునేదానికి చచ్చి చెడి ఇంత దూరం రావడం ఎందుకో అంటూ గొనిగాడు. నోరు మూసుకొని పడుకో, నాకు నిద్ర వస్తుంది అన్నాడు వంశీ. గయ్యమంటూ అరిచాడు ప్రసన్న. ఎందుకు వచ్చినట్లు, ఎందుకు వెళ్తున్నట్లు? కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. చదువుకోగానే గొప్ప కాదు అన్నాడు. పళ్ళు రాలగొడతా, పడుకోబే అన్నాడు వంశీ. ఏందన్నా పడుకునేది? నువ్వెంత మూర్ఖుడు అనుకోలేదు అన్నాడు ప్రసన్న. వంశీ కప్పుకున్న దుప్పటి ప్రసన్న ముఖం మీదకు విసిరేశాడు. కోపంగా, ఎవర్రా మూర్ఖుడు? మీ అందరిలాగా డ్రామా చూస్తూ ఆహా ఓహో అనకపోవడమే మూర్ఖత్వమా అని అన్నాడు వంశీ. డ్రామానా? ఆశ్చర్యపోయాడు ప్రసన్న. డ్రామా కాక దాన్ని మరేమంటారా? గౌరవనీయులైన మంత్రి గారికి మల్లేశ్వరి దేవత గారు తప్పకుండా మీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తుంది, మీ నాయకుడు ప్రధానమంత్రి అవుతాడు లాంటి విషయాలు చెప్పడానికి సాక్షాత్తు ఆ భగవంతుడే తిరిగి ఈ భూమి మీదకు పంపాడన్నమాట అని అన్నాడు. ఆ పాయింట్ వినగానే ప్రసన్నకు నోటి వెంట మాట రాలేదు. ప్రసన్న, ఓ పాపకు పూర్వజన్మ జ్ఞానం కలిగిందనగానే ఎంత ఉత్సాహంగా వచ్చాన్రా. కానీ ఇక్కడ జరుగుతున్నదేమిట్రా? రాజకీయం. ఎంతో ప్లాన్డ్గా ఇదంతా ఓ పథకం ప్రకారం చేస్తున్నారా? ఎలాగూ దేవుడే చెప్పాడు కాబట్టి ఈ మూర్ఖ ప్రజలు ఆ పార్టీని ఎన్నికల్లో గెలిపించినా ఆశ్చర్యం లేదు. ఎంత మూర్ఖులరా నా దేశ ప్రజలు! మూర్ఖత్వం ఈ స్థాయికి ఎదిగి జ్ఞానం విచక్షణ అధపాతాళానికి వెళ్ళిపోయాయిరా అని ఆవేశంగా అన్నాడు వంశీ. మరి ఇదంతా అడిగాడు ప్రసన్న. ఓ విషవలయం. పేపర్లలో ఏమని వచ్చిందిరా? ఓ 5 ఏళ్ల పాప పునర్జన్మ గురించి చెబుతుందని రాశారు. దాదాపు 12 ఏళ్ల అమ్మాయికి చక్కగా ట్రైనింగ్ ఇచ్చి ఇదంతా నడుపుతున్నారా? పోనీ పునర్జన్మ వాస్తవమే అనుకుందాం. మరి ఆ పిల్లకు భవిష్యత్తు గురించి చెప్పే శక్తి ఎలా వచ్చినట్లు? ఇంకొంతకాలం జరిగి ప్రజల సంఖ్య పెరగగానే సాక్షాత్తు బీబీ నాంచారమ్మే తిరిగి పుట్టిందని ప్రచారం మొదలు పెడతారు. అకస్మాత్తుగా వంశీ స్వరంలోని ఆవేశం మాయమైపోయింది. ఎంతగా ఆశగా వచ్చాను ప్రసన్న, పూర్వజన్మలు, ఆత్మలు, అతీత శక్తుల గురించి విలువైన విషయాలు తెలుసుకోవచ్చని ఎంత ఉత్సాహంగా వచ్చాను. కానీ ఇదంతా చూస్తుంటే నాకు దేవుడి మీదే నమ్మకం పోతుంది. ఇంత దారుణంగా దేవుడి పేరు చెప్పి మోసాలు అన్యాయాలు చేస్తుంటే ఆయన ఏం చేస్తున్నట్లు? ఎన్ని ఘోరాలు, ఎన్ని అన్యాయాలు! ఆఖరకు పునర్జన్మ అంటూ అడ్డం పెట్టుకుని అమాయకులైన నా దేశ ప్రజల్ని ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు. అది తెలియని ఈ పిచ్చి జనం బళ్ళు కట్టుకుని అష్టకష్టాలు పడి కడుపు మార్చుకుని దాచిన సొమ్ము ముడుపులు కట్టి అంటూ ఆవేదనతో వంశీ కంఠం మోగబోయింది. నేను మాట చెప్తే వేరేగా అనుకోగా అన్నా, ఎటు తిరిగి ఇక్కడ దాకా వచ్చాము. దగ్గరలో ఓ బాబాగారి ఆశ్రమం ఉంది. రాష్ట్రపతి కూడా ఆయన కాళ్లకు మొక్కుతాడన్నా. ఒక్కసారి చూసి వెళ్ళిపోదాం అన్నాడు. సర్లే, కాదంటే ఊరుకుంటావా? ముందు పడుకో, చాలా పొద్దుపోయింది అంటూ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ స్విచ్ వేశాడు వంశీ. తర్వాత దాదాపు 2000 ఎకరాలు, కోట్లాది రూపాయల భవంతులు, హాస్పిటల్స్, లైబ్రరీలు, ప్లేగ్రౌండ్స్, సెంటర్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, జిమ్నాజియం, యూనివర్సిటీ, క్లాస్ రూమ్స్, మెడిటేషన్ హాల్స్, యాత్రికుల రెస్ట్ హౌస్లు, విఐపీల గెస్ట్ హౌస్లు, డైనింగ్ రూమ్స్, ఇంకా చాలా చాలా. ఓ సైజ్ చిన్న నగరం, వాటికన్ సిటీలా. సర్వం లభ్యమవుతుంది, లేనిది లేదు, ఎయిర్ స్ట్రిప్తో సహా. ప్రపంచం మొత్తం తెలుసు ఆ ప్రాంతం ప్రాధాన్యత. ప్రపంచంలో ఆ ఆశ్రమానికి చెందిన భక్తులు లేని దేశం, ప్రాంతము లేదు. ఫారిన్ ఫండ్స్ ఎన్ని మిలియన్ బిలియన్ డాలర్స్ వచ్చాయో, వస్తాయో లెక్కలేదు. ప్రపంచంలోకెల్లా ధనవంతులు, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్. ఆఖరకు దేశాధినేతలు సైతం ఆ ఆశ్రమంలో కేవలం భక్తులు మాత్రమే.
దీన్నంతటినీ నడిపించే శక్తి భగవాన్ బాబా. ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలీదు. 80 ఏళ్ల వయసు దాటుతుంది. చిన్న రేకుల షెడ్తో ప్రారంభించిన ఈ ఆశ్రమం ఈరోజు వటుడింతై అన్నట్లు దేదీప్యమానంగా పెరిగి అభివృద్ధి చెంది ఇంద్రనగరంలా తయారైంది. దీన్ని ఓ వ్యక్తి సాధించాడు. తనదేమీ లేదు, తాను నిమిత్రమాత్రుణ్ణి, అంతా ఆ భగవంతుడే తన చేత చేయిస్తున్నాడు అంటాడు ఆ భగవాన్ బాబా. ఆయన భక్తులు మాత్రం దాన్ని విశ్వసించరు. ఆయనే సాక్షాత్తు భగవత్ స్వరూపమని కొలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్పిందే వేదం. ఆ ఆశ్రమంలోనే కాదు, ప్రపంచం అంతటికి అంత శక్తివంతుడు ఆయన. తెల్లవారుజామున 5 గంటల సమయం. మెల్లమెల్లగా చీకట్లు తొలుగుతున్నాయి. పక్షుల కిలకిలా రావాలతో, పూల చెట్ల పరిమళంతో, దూరంగా వినిపిస్తున్న సుప్రభాతంతో వాతావరణం అదోలాంటి పవిత్రతను సంతరించుకుని ఉంది. వంశీ, ప్రసన్న గాఢమైన ధ్యానంలో ఉన్నారు. మనిషి యొక్క శారీరక మానసిక శక్తులను ఉద్దీపన చేసి తేజస్సును, ఆయుష్ను, పవిత్రతను, ప్రశాంతతను ఇచ్చే శక్తి దేనికి లేదు, కేవలం ధ్యానానికి తప్పించి. కోట్లాది రూపాయల ఆస్తుపాస్తులు, కరాటే, కుంగ్ఫూ లాంటి మార్షల్ ఆర్ట్స్ ఇచ్చే శక్తి కంటే ధ్యానం ఇచ్చే శక్తి, ఆత్మవిశ్వాసం గొప్పది. దాన్ని వర్ణించడం అసాధ్యం. అనుభవంలోకి వస్తేనే గాని దాని గొప్పతనం అర్థం కాదు. విశాలమైన ఆ మెడిటేషన్ హాల్లో కొన్ని వేల మంది ధ్యానం చేసుకుంటున్న పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. ఆత్మశక్తిని ఉద్దీపన చేసుకుంటూ పరమపదం కోసం అన్వేషించే అన్వేషకులు వాళ్ళంతా. గంట తర్వాత మెడిటేషన్ పూర్తయింది. వంశీ మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది. క్రొత్త ఉత్సాహం, శక్తి వచ్చినట్లుగా ఉంది. వంశీ, ప్రసన్నలు హాల్లోంచి బయటకు వచ్చి తమ రూమ్ వైపు నడక సాగించారు. ఆ వాతావరణంలో, ఆ నిశ్శబ్ద నీరసంలో ఉదయపు నడక ఓ వర్ణించలేని దివ్యానుభూతి. వాళ్ళిద్దరూ ఆశ్రమానికి వచ్చి 2 రోజులు దాటుతుంది. ముందు అలా చూసి ఇలా వెళ్ళిపోదాం అనుకున్నారు గాని అయస్కాంతం పెట్టి ఆకర్షించినట్లు ఆ పరిసరాలు, ప్రశాంత వాతావరణం వాళ్ళని ఆకర్షించాయి. దానితో యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన రూముల్లో చేరిపోయారు. ఉదయాన్నే లేచి ధ్యానం చేసుకోవడం, టిఫిన్ చేసి లైబ్రరీకి వెళ్ళడం, మధ్యాహ్న భోజనం, కాసేపు విశ్రాంతి, మళ్ళీ లైబ్రరీ, సాయంత్రం తిరిగి ధ్యానం చేసుకుని కాసేపు అంతా వాకింగ్ చేసి డిన్నర్ పూర్తి చేసుకుని నిద్రపోవడం. వంశీ మనసు చాలా ప్రశాంతంగా తయారైంది. ఆశ్రమానికి వచ్చిన 2 రోజుల్లోనే ఎంతో గొప్ప మార్పు మానసికంగా కనిపించింది. చాలా సంవత్సరాల నుంచి వేధిస్తున్న సమస్యలు, సందేహాలు, చికాకులు, అస్పష్టమైన గజిబిజి ఆలోచనలు అన్నీ మాయమైపోయాయి. మురికి పట్టిన లాంతరు గ్లాసును శుభ్రంగా తుడిచినట్లు మనస్సు కూడా చాలా ప్రశాంతంగా తయారైంది. థ్యాంక్స్ ప్రసన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు వంశీ. థ్యాంక్స్ ఎందుకన్నా? ప్రసన్న వంశీతో నడుస్తూనే ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు లేకపోతే ఎప్పటికీ నేను ఈ ప్రాంతానికి వచ్చేవాడిని కాదు. ఈ దివ్యానుభూతిని జీవితంలో మిస్ అయ్యేవాడిని. పునర్జన్మ ఎపిసోడ్ తాలూకు నికృష్టపు ఫీలింగ్స్ నుంచి ఈ ఆశ్రమం నన్ను కాపాడింది అన్నాడు. ప్రసన్న ముఖం సంతోషంతో విప్పారింది. చాలా సంతోషమన్నా, నీ మనశ్శాంతి కంటే నాకు కావాల్సిందేముంది అన్నాడు. మనశ్శాంతి అనేది నేను అనుభవిస్తున్న స్థితిని వర్ణించడానికి చాలా చిన్న పదం. ఇది ఓ దివ్యానుభూతి, ప్రశాంతత, బ్రహ్మాండమైన, చెప్పలేని అద్భుతమైన అనుభూతి వంశీ తన్మయంగా అన్నాడు. కానీ అతనికి తెలీదు, చాలా కొద్దిసేపట్లోనే ఆ ప్రశాంతత దూరం కాబోతుందని. తర్వాత డైనింగ్ హాల్లో టిఫిన్ చేస్తుండగా భార్గవ్ పలకరించాడు. హలో వంశీ, మెడిటేషన్ అయ్యిందా అని. అక్కడి నుంచే రావడం, మీరు రాలేదే అని అడిగాడు వంశీ. ఇంకో 4 కిలోమీటర్లు ఎక్కువ జాగింగ్ చేశాను. అంటూ నవ్వాడు భార్గవ్. అతను వంశీ వాళ్ళ రూమ్మేట్. యాత్రికులకు కేటాయించిన ప్రతి గదిలో 3 ఉండేలా ఏర్పాటు చేయబడింది. వంశీ, ప్రసన్న, భార్గవులు ఆ విధంగా ఒకే రూమ్లో ఉంటున్నారు. భార్గవ్ ఆశ్రమానికి వచ్చి చాలా కాలమైంది. నార్త్ నుంచి వచ్చాడు అతను. మంచి పర్సనాలిటీ, దాదాపు 30 సంవత్సరాల వయస్సుతో సినిమా హీరోలా ఉంటాడు. ది రోల్ ఆఫ్ యోగా ఇన్ స్పిరిచువల్ లైఫ్ అనే అంశం మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ రీసెర్చ్ కోసం వివిధ ఆశ్రమాలు తిరుగుతూ మెటీరియల్ సంపాదిస్తున్నాడు. నాయర్, ఆకలి దంచుతుంది, త్వరగా పట్రా, చైర్లో కూర్చుంటూ అరిచాడు భార్గవ్. టిఫిన్ తింటున్న వాళ్ళంతా మౌనంగా తలలెత్తి చూశారు భార్గవ్ వంక. తన తప్పు తెలుసుకుని నాలుక కరుచుకున్నాడు. ఆశ్రమంలో ప్రతి చోట వీలైనంత మౌనం పాటించాలి. చాలా తక్కువ మాట్లాడాలి. శబ్దాల్లాంటివి కూడా చేయకూడదన్నది ఆశ్రమం నియమం. శబ్దం అనేది ప్రశాంతతను, పవిత్రమైన ఓంకారనాదాన్ని ధ్వంసం చేసే శత్రువని ఆశ్రమంలో అంతా నమ్ముతారు. అందుకే వీలైనంత మౌనంగా ఉంటారు.
ఎంతో అవసరమైతే తప్ప మాట్లాడరు. గిల్టీగా ఫీల్ అవుతున్న భార్గవ్ వైపు చూసి స్నేహపూర్వకంగా నవ్వాడు వంశీ. సారీ అన్నాడు భార్గవ్ క్షమాపణ చెబుతున్నట్లుగా. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే పెరిగాను, అందుకే ఇంకా అలవాట్లు వదలడం లేదు అన్నాడు. 10 నిమిషాల తర్వాత టిఫిన్ ముగిసింది. ముగ్గురు నడవడం ప్రారంభించారు. ఈరోజు నీ ప్రోగ్రాం ఏమిటి వంశీ అని అడిగాడు. ఏముంది, రొటీన్, లైబ్రరీ అని చెప్పాడు. వెరీ గుడ్, వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు నమిలేయి. చదవడంలోని ఆనందం అర్థమైతే రంభ వచ్చి రెచ్చగొట్టినా డోంట్ కేర్ అనేస్తాము అన్నాడు. వంశీ ప్రసన్న ఇద్దరు నవ్వేశారు. మరి కొంచెం సేపు సంభాషణ జరిగింది. విడిపోతుండగా వాళ్లకు కొంచెం దూరంలో ఓ గుంపు కనిపించింది. ఆడిటోరియం దగ్గరగా చాలామంది చేరి ఉన్నారు. ఏం జరుగుతుంది అక్కడ, చాలామంది చేరారు? తనలో తనే అనుకుంటున్నట్లుగా అన్నాడు ప్రసన్న. బహుశా యాష్కో ఉన్నట్లున్నాడు అన్నాడు అతను. యాషికో అని అడిగారు వంశీ. ఎస్, యాషికో. తెలీదా మీకు ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ్. తెలీదన్నట్లు వాళ్ళిద్దరూ తలలూపారు. యాషికో జపాన్ నుంచి వచ్చాడు. సంవత్సరం కావస్తుందనుకుంటా. ఎందుకో ఆశ్రమం మేనేజ్మెంట్ అతని పట్ల సంతోషంగా లేదు అని అన్నాడు. ఎందుకని అని అడిగాడు వంశీ. పదండి మీరే చూద్దురు గాని అన్నాడు భార్గవ్. వంశీ, ప్రసన్న, భార్గవ్ ముగ్గురు ఆ గుంపుకేసి నడిచారు. ఆడిటోరియం స్టేజ్ మీద నుంచి ఓ జపనీయుడు ఉపన్యసిస్తున్నాడు. వయస్సు దాదాపు 40 సంవత్సరాలు దాటుతుంటాయి. చాలా బలిష్టంగా ఉన్నాడు. చాలా స్పష్టమైన ఆంగ్లంలో అతను చెప్పసాగాడు. ప్రియమైన ఆత్మస్వరూపులారా, మీ అందరికీ వందనాలు. మన అందరినీ ఈ ప్రాంతంలో చేర్చిన ఆ దైవశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆత్మస్వరూపులారా, ఈ జీవితం తృణప్రాయమైంది. ఇది ఎప్పుడు నశిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. కనుక మీ దేహం మీద మీ భ్రమలను వదులుకోండి, ధ్యానం చేయండి. మీ జీవితానికి అంతటికీ ధ్యానం మించి మిమ్మలను రక్షించగలిగింది ఏమీ లేదు. కనుక తదేక దీక్షతో ధ్యానం చేసి మీ మీ జీవితాలను సార్థకం చేసుకోండి. మీలోని శక్తి సామర్థ్యాలను గుర్తించండి. ఆ భగవంతుని చేరేందుకు నిర్విరామంగా సాధన చేయండి. ఈ విధంగా యాషికో ఉపన్యాసం అరగంటకు పైగా సాగింది. అతని కంఠంలో గొప్ప మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. భారతీయులతో పాటు వివిధ దేశాలకు చెందిన చాలామంది ఆశ్రమానికి చెందిన భక్తులు కూడా చాలా శ్రద్ధగా యాషికో ఉపన్యాసం విన్నారు. ఉపన్యసించడం పూర్తయిన తర్వాత భక్తుల నుంచి ఓ వ్యక్తిని వేదిక మీదకు పిలిచి ఏవో జపించి చెయ్యి గాల్లో త్రిప్పాడు యాషికో. ఆశ్చర్యం, అద్భుతం! చేతిలో వెండి శివలింగం ప్రత్యక్షమైంది. ఆ విధంగా కొంచెం సేపు రుద్రాక్షలను, విభూతిని, బంగారు గొలుసులను సృష్టించి భక్తులకు ఇచ్చేశాడు యాషికో. వేదిక నుంచి క్రిందకు దిగుతుండగా వినయంగా నమస్కరించాడు వంశీ. సంతోషం నాయనా, కొత్తగా వచ్చావా అని అడిగాడు. అవును స్వామి అని చెప్పాడు వంశీ. వీరిద్దరూ నీ మిత్రులా? సంభాషణ అంతా స్వచ్ఛమైన ఆంగ్లంలో సాగుతుంది. ప్రసన్నను, భార్గవ్ను యాషికోకు పరిచయం చేశాడు వంశీ. నాకు చాలా ఆనందంగా ఉంది నాయనలారా. ఇంత చిన్న వయసు నుంచే మీరంతా ప్రాపంచిక విషయాలను వదిలి దైవం మీద మనస్సు లగ్నం చేయడం చాలా గొప్ప విషయం. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడుగాక అన్నాడు. వెళ్ళొస్తాం స్వామి, తరచూ తమరి దర్శనం చేసుకుంటూనే ఉంటాము అన్నారు వాళ్ళు. మంచిది, మాకు ధ్యానానికి సమయం అవుతుంది అన్న పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ యాషికో తన శిష్య బృందం వెంటరాగా ఆశ్రమం వైపుగా వెళ్ళిపోయాడు. ఓకే, 6వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 7వ భాగంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.